హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వాయినం తీసుకోవడానికి ముత్తైదులు ఎవరు రానని చెప్పడంతో విహారికి ఏం చెయ్యాలో అర్థం కాక గుడి మెట్ల మీదే నిస్సహాయ స్థితిలో కూర్చుని పోతాడు. అప్పుడు అమ్మవారి రూపంలో ఉన్న అవని ప్రత్యక్షమయ్యి, ముత్తైదు కోసం ఎదురు చూస్తున్నారా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, నేను ముత్తైదు కోసం ఎదురు చూస్తున్నానని మీకెలా తెలుసు అని విహారి అడుగుతూ ఉంటాడు. ఈరోజు అష్టమి, శుక్రవారం, నాకు చాలా ఇష్టమైన రోజు. ముత్తైదులు తాంబూలం ఇవ్వటం కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. అందుకే శుక్రవారం అష్టమి గడియల్లో నేను తప్పకుండా గుడికి వస్తాను అని చెప్పి అవని రూపంలో ఉన్న అమ్మవారు చెప్తూ ఉంటుంది. నా భార్య ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి పూజ చేసుకుంది. వాయినం ఇద్దామని ముత్తైదుల్ని పిలిస్తే ముత్తైదులు ఎవరూ కూడా రావట్లేదు. మీరు ముత్తైదుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రెండమ్మా, నా భార్య దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి విహారి అవని రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అమ్మవారిని వేడుకొని స్పృహ కోల్పోతూ ఉంటుంది. అప్పుడు విహారి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. విహారి గారు, ముత్తైదులు రాలేదా అని చెప్పి లక్ష్మి స్పృహ కోల్పోతూ అడుగుతూ ఉంటుంది. ముత్తైదు వచ్చింది లక్ష్మి, లే లక్ష్మి, వాయనం ఇవ్వు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి లేచి నుంచొని వాయనం తీసుకొని ముత్తైదు దగ్గరకు వస్తుంది. అమ్మా, నాకు 3 ముత్తైదులు కావాలి, మీరు మాత్రమే ఉన్నారు, ఇంకా 2 ముత్తైదులు కావాలి. విహారి గారు, మీరు వెళ్ళి ఇంకా 2 ముత్తైదుల్ని వెతికి తీసుకురండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరు వెళ్ళినా కూడా ఎవరూ రారమ్మా అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఎందుకు ముత్తైదులు రానంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, ఏ పాపం చేయలేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు తాంబూలం ఇవ్వటానికి నా చెల్లెల్ని అక్కను పిలుస్తాను, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అవని రూపంలో ఉన్న అమ్మవారు అక్క, చెల్లి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. దాంతో ఇంకా 2 అమ్మవార్లు నడుచుకుంటూ అవని దగ్గరకు వస్తారు. ఈ అమ్మాయి అమ్మవారికి పూజ చేసుకుంది, వాయనం ఇద్దామనుకుంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు తీసుకోవడానికి. మనం ఈ అమ్మాయి దగ్గర వాయనం తీసుకుందాం అక్క, చెల్లి అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటుంది. ఈరోజు అష్టమి, శుక్రవారం, వాయనం ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. వాయనం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా, వాయనం ఇవ్వు అని చెప్పి 3 అమ్మవార్లు కూడా అవనిని అడుగుతూ ఉంటారు. ఇక అవని చాలా సంతోషంగా 3 అమ్మవార్లకు కూడా బొట్టు పెట్టి వాయనం ఇస్తుంది. వాయనం ఇవ్వటం పూర్తవగానే, పూజారి గారు, వాయనం ఇవ్వటం పూర్తయింది కదా, పూజ పూర్తయిపోయినట్టేనా అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇంకా పూజ పూర్తి కాలేదు బాబు, అన్నప్రసాదం అమ్మాయి వడ్డించాలి, ముత్తైదులు తినాలి, అప్పుడు పూజ పూర్తయినట్టు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటుంది. సరే, నేను ఇప్పుడే వెళ్ళి అన్నప్రసాదం తీసుకొస్తాను అని విహారి అంటూ ఉంటే, నాయనా నువ్వు ఆగు, అమ్మాయి వెళ్ళి అన్నప్రసాదం తీసుకురావాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, నేను వెళ్ళి అన్నప్రసాదం తీసుకొస్తాను. విహారి గారు, మీరు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ కూర్చోండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అన్నప్రసాదం తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. సహస్ర దూరం నుంచి చూస్తూ, బావా, నేను ఈ లక్ష్మి పూజకు భంగం కలిగించాలనుకుంటే నువ్వు ముత్తైదుల్ని తీసుకొచ్చి వాయనం ఇప్పించావు కదా, ఇప్పుడు ఆ లక్ష్మి అన్నప్రసాదం వాళ్ళకు వడ్డిస్తే పూజ పూర్తయిపోయినట్టే. లక్ష్మి ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి అన్నప్రసాదం వడ్డించకూడదు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే లక్ష్మి కంటే ముందు అన్నప్రసాదం తయారు చేసిన దగ్గరకు వెళ్ళి అన్నప్రసాదంలో నీళ్లు కలిపేస్తుంది. ఇంకా లక్ష్మి అదంతా చూసుకోకుండా అన్నప్రసాదం తీసుకొని వస్తూ ఉంటుంది. వెళ్ళు లక్ష్మి, వెళ్ళు, అన్నప్రసాదం తీసుకెళ్ళి వచ్చిన ముత్తైదులకు పెట్టు, నిన్ను వాళ్ళంతా అసహించుకుంటారు. నువ్వు ఇచ్చిన వాయినాన్ని విసిరి కొట్టి మాకు అన్నప్రసాదం వద్దని నీ మొహం మీదే చెప్పి వెళ్ళిపోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురవుతావు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి, పంతులు గారు, ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు అమ్మవారికి నైవేద్యం పెడదామని నైవేద్యం వైపు చూసేసరికి నైవేద్యం అంతా కూడా నీరుగా ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఈ నైవేద్యాన్ని నువ్వే తయారు చేసావా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అవును పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏమైంది పంతులు గారు అని విహారి అడుగుతూ ఉంటాడు.
ఈ అన్నప్రసాదం అంతా కూడా నీరు నీరుగా ఉంది బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అదెలా జరిగింది? నేను మంచిగానే చేశాను కదా ప్రసాదం అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు నైవేద్యాన్ని కలుపుతూ ఉండగా అమ్మవారి శక్తి ప్రసాదంలోకి వెళ్ళి ప్రసాదం నీరంతా పోయి మామూలుగా అవుతుంది. ఇక దాంతో పంతులు గారు, అమ్మ లక్ష్మి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రసాదం బాగానే ఉంది, అమ్మవారికి నైవేద్యం కూడా పెడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా పంతులు గారు అమ్మవారికి నైవేద్యం పెట్టడం పూర్తవగానే, అమ్మ లక్ష్మి వచ్చిన ముత్తైదులకు కూడా అన్నప్రసాదం ఇవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక లక్ష్మి ముగ్గురు ముత్తైదులను కూర్చోబెట్టి అన్నప్రసాదం ఇస్తూ ఉంటుంది. ఇక ముత్తైదులు అన్నప్రసాదం స్వీకరించి కడుపు నిండా భుజించామమ్మా ఈరోజు అని చెప్పి లక్ష్మికి అంటూ ఉంటారు. ఇక మేము బయలుదేరతామమ్మా అని ముత్తైదులు అంటూ ఉంటే, లక్ష్మి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేసుకో అని విహారి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ముత్తైదుల కాళ్లకు నమస్కారం చేసుకోగానే, సుపుత్ర సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని లక్ష్మిని ఆశీర్వదిస్తుంది. అమ్మ లక్ష్మి, నువ్వు చాలా చక్కగా పూజ చేశావు, నీకు పన్నంటి బిడ్డ పుడతాడు అని చెప్పి అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సహస్ర కోపంగా ముత్తైదుల దగ్గరకు వెళ్ళి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి నీకు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి చేసుకున్న పూజకు ఫలితం దక్కకూడదని ఎంతో కష్టపడి ముత్తైదుల్ని రాకుండా చేశాను, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ లక్ష్మి పూజ పూర్తయిపోయింది ఇప్పుడు అని చెప్పి సహస్ర కోప్పడుతూ ఉంటుంది. చూడమ్మా, ఎదుటివారికి చెడు చేయాలని కోరుకుంటే ఆ అమ్మవారు ఆగ్రహానికి గురవుతావు. ఎప్పుడు కూడా ఎదుటివారికి మంచి చేయాలని చూడు, నీకు చేత కాకపోతే ఏది చేయకుండా ఉండు, అంతేకాని చెడు చేయాలని చూడకమ్మా అని చెప్పి ముత్తైదులు సహస్రకు చెప్తూ ఉంటారు. నాకే చెప్తారా మీరు, నాకు చెప్పే అంతటి వాళ్ళ మీరు అని చెప్పి సహస్ర అమ్మవారి రూపంలో ఉన్న అవనిపై చెయ్యెత్తుతుంది. దాంతో అమ్మవారు ఆగ్రహానికి గురయ్యి కళ్ళల్లో నుంచి ఒక మెరుపు వచ్చి సహస్ర మీద పడుతుంది. దాంతో సహస్ర అక్కడే కుప్పకూలి కళ్ళు తిరిగి పడిపోతుంది. పదండి అక్క చెల్లి అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని తన అక్క చెల్లెలను తీసుకొని అక్కడి నుంచి మాయమైపోతుంది. అమ్మ లక్ష్మి, నీ పూజకు ఎక్కడ భంగం కలుగుతుందో, నీ పూజకు ఫలితం ఎక్కడ దక్కదో అనుకున్నాను, కానీ ఆఖరి నిమిషంలో నీ భర్త ముత్తైదులను తీసుకొచ్చి మంచి పని చేశారమ్మా, నీ పూజకు ఫలితం దక్కింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, ఇంతటితో నీ పూజ పూర్తయినట్టే అని పంతులు గారు చెప్తూ ఉంటే, లక్ష్మి పద వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు. దారిలో జనమంతా కూడా గుమ్మిగూడి ఉంటారు. విహారి గారు అటు చూడండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి, అంత జనం ఉన్నారు అక్కడ అని విహారి అడుగుతూ ఉంటాడు. ఏమో విహారి గారు, అదే అర్థం కావట్లేదు, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి విహారి ఇద్దరు కలిసి జనాలు ఉన్న దగ్గరకు వెళ్ళి అడ్డు తప్పుకోండి, ఏం జరిగింది అని చెప్పి చూస్తూ ఉంటారు. అక్కడ సహస్ర కుప్పకూలి పడిపోయి ఉంటుంది. విహారి గారు, సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. సహస్రకి ఏమైంది అని చెప్పి విహారి సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. సహస్ర కళ్ళు తెరవకపోవడంతో కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జనాలు మంచినీళ్ళు తీసుకొచ్చి విహారికి ఇవ్వగానే విహారి సహస్ర మొహంపై నీళ్లు చిమ్ముతాడు. సహస్ర సహస్ర అని పిలుస్తూ ఉంటాడు. సహస్ర కళ్ళు తెరవకపోవడంతో ఇంకా విహారి సహస్ర కళ్ళు తెరవట్లేదు, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కలిసి సహస్రను హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు. సహస్రమ్మ కళ్ళు తెరవండమ్మా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. సహస్ర ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో ఇంకా లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. హాస్పిటల్కి దగ్గరికి వచ్చేసాం లక్ష్మి, కంగారు పడకు అని విహారి చెప్తూ ఉంటాడు. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కలిసి సహస్రను హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని విహారి పిలుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏమో తెలియదు డాక్టర్, గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది సహస్ర అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. సరే రూమ్లోకి తీసుకురండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా విహారి సహస్రను రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వస్తూ, డాక్టర్ సహస్ర ప్రెగ్నెంట్, సహస్రకు ఏం కాకుండా చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా సహస్రకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మాక్షి కంగారు పడుతూ, సహస్ర ఎక్కడికి వెళ్ళుంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాను, సహస్ర తొందరగా రావే అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యమున పద్మాక్షి దగ్గరకు వచ్చి, వదిన సహస్రకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది.
ఓరి దేవుడా! ఏం చెయ్యాలిరా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే వదిన అడుగుతుంది. సహస్రకి ఇప్పుడెలా ఉంది? జ్వరం తగ్గిందా? అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. తగ్గింది. రెస్ట్ తీసుకుంటుంది సహస్ర రూమ్‌లో. తన రూమ్‌లోకి ఎవరిని రానివ్వొద్దని చెప్పింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. కాస్త జ్యూస్ కానీ, పాలు కానీ ఇస్తే తాగుతుందేమో! అసలే ప్రెగ్నెంట్ కదా! నీరసంగా ఉందేమో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నేను తీసుకెళ్తానులే. నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఇదేంటి పద్మాక్షి వదిన ఇంత కంగారుగా కనిపిస్తుంది, ఏమై ఉంటుంది అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్రకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. డాక్టర్ సహస్రకి ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, షీ ఈజ్ ఆల్ రైట్. తను ఎండకు సొమ్మసిల్లిపోయినట్టుంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, సహస్రమ్మ కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. అసలు తను ప్రెగ్నెంటే కాదు. మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారేంటి అని చెప్పి డాక్టర్ విహారిని అడుగుతూ ఉంటుంది. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు సరిగ్గా టెస్ట్ చేశారా? షీ ఈజ్ ప్రెగ్నెంట్ 3rd మంత్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. లేదు సార్, నేను సహస్రను బాగానే టెస్ట్ చేశాను. తను ప్రెగ్నెంట్గా లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. దాంతో విహారి లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి, ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. సహస్ర ప్రెగ్నెంట్ అని ఇంట్లో తెగ హడావిడి చేస్తున్నారు. సహస్ర ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ చెప్తున్నారేంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఏమో విహారి గారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ చెప్పినట్టు సహస్రమ్మ నిజంగానే ప్రెగ్నెంట్ కాదా? అందుకే సహస్రమ్మ దోష నివారణ పూజ చేయటానికి ఒప్పుకోలేదా? మెడిసిన్స్ అందుకే డస్ట్బిన్లో వేసి ఉంటుందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సహస్ర రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా విహారి కోపంగా సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర, నిజంగా నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, అది అది అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. నిన్నే సహస్ర అడుగుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ చెప్తున్నారు. నువ్వు ప్రెగ్నెంట్ అవునా కాదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.